అరబ్ దేశాల పాలకుల మధ్యన తలెత్తిన వివాదం ఇప్పుడు దుబాయ్ అధ్యక్షుడు మారిపోబోతున్నాడా? అది రాజవంశ వారసత్వాల ప్రకారం వస్తే గాని అక్కడ ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలు ఉండవు. ప్రస్తుతం దుబాయ్‌కి సంబంధించి బాగా ప్రచారం జరుగుతున్నది ఏంటంటే, మహమ్మద్ బిన్ జాయేద్‌ని దీపొమ్మనం అని చెప్పేసి వాళ్ళ పెద్దలే చెప్పారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా తను ఇప్పుడు ఇండియాకి వచ్చినటువంటి సందర్భం ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి అంటే వాస్తవంగా సౌదీ అరేబియా వర్సెస్ దుబాయ్ యుద్ధం ఏదైతే ఉందో సోమాలి ప్రాంతంలో జరిగినటువంటి ఇష్యూ పెద్ద చర్చకే తావిస్తోంది. అలాంటి సందర్భంలో లీడర్షిప్ ట్రాన్సిషన్ కంపల్సరీ అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. దుబాయ్‌లో ఉన్నటువంటి రాజు ప్లేస్‌లో అంటే ఇప్పుడు మహమ్మద్ బిన్ జయాద్ ప్లేస్‌లో కొత్త వ్యక్తిని పెడతారు అన్నటువంటిది ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా పెరిగిపోయిందట. డిప్లొమాటిక్ ఐసోలేషన్ స్టార్ట్ అయిపోయిందట. రీజనల్ సెక్యూరిటీ రీసెట్ కోసం అని చెప్పేసి ఈ మార్పులు అవసరం అన్నటువంటి పాయింట్‌ని కొన్ని మీడియాలు ప్రొజెక్ట్ చేస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది చూడాల్సింది.